హైదరాబాద్ ఖజానా జ్యువెలరీలో కాల్పుల కలకలం రేగింది. చందానగర్లోని ఖజానా జ్యువెలరీ షాపులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఉదయం 10:35 ఖజానా జ్యువెలరీలోకి ఎంటర్ అయినటువంటి దుండగులు దాదాపు 10 నిమిషాల పాటు ఆ షాపులో ఉన్నారు. లాకర్ కీస్ ఇవ్వాలని సిబ్బందిని గన్తో బెదిరించారు. వాళ్లు తాళాలు ఇవ్వకపోవడంతో డిప్యూటీ మేనేజర్పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మేనేజర్ సతీష్ కి గాయాలయ్యాయి. అటు సీసీటీవీ ఫుటేజ్లో దోపిడీ దొంగల దృశ్యాలు రికార్డయ్యాయి. మరొక వైపు సంఘటనా స్థలానికి చేరుకున్నారు సిపి మహంతి. సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఈ కేసులో మొత్తం 7గురు ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోందన్నారు. గన్తో సిబ్బందిని బెదిరించి బంగారం దోచుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. అయితే గోల్డ్ మాత్రం పోలేదని, బయట డిస్ప్లేలో ఉన్నటువంటి వెండి వస్తువులు దొంగిలించారని తెలిపారు. ఇక నిందితులను పట్టుకునేందుకు సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ పోలీసులను అప్రమత్తం చేశామన్నారు ఆయన. దొంగలు వికారాబాద్ వైపు పారిపోయినట్టుగా భావిస్తున్నట్టుగా చెప్పారు. చెక్ పోస్టులను అలర్ట్ చేశామన్నారు. ఒక 6 మెంబర్స్ వచ్చి ఇక్కడ వెపన్స్ తో వాళ్ళ స్టాఫ్ కి బెదిరించి వాళ్ళు ఉన్న జ్యువెలరీ రాబ్ చేసి తీసుకోవడానికి చూశారు. సో దాంట్లో ఒకళ్ళ స్టాఫ్ మెంబర్, ఒక డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ అని, ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్. ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు. బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా అసర్టైన్ చేస్తారు ఎంత క్వాంటిటీ. సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోపోయారు. షాప్ లోపలికి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ 6 పీపుల్ వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈస్ 1 more person ఆల్సో. సో అబౌట్ 7 people రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది. దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో. సో దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు. కొన్ని మోటార్ సైకిల్లో అలాగా వెళ్ళిపోయినట్టు ఇప్పుడు తెలుస్తుంది. సో ప్రస్తుతం 2 shots ఫైర్ అయినాయి. ఒకటి ఈ డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్కి తగిలింది ఒకటి. ఇంకో షాట్ అక్కడ పైన సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్ గా ఫైర్ చేశారు. సో ఆ కార్ట్రిజెస్ దొరికినాయి, మనకి ఎంటీ షెల్స్ దొరికినాయి. వీఆర్ అనలైజింగ్. మా క్లూస్ టీమ్స్ కూడా వచ్చారు. సైబరాబాద్ ఇక్కడ లోకల్ పోలీస్, సిసిఎస్, ఎస్ఓటి అందరూ టీమ్స్ వచ్చారు. వీఆర్ వర్కింగ్ అవుట్. ఉన్న క్లూస్ మీద ఫర్దర్ ప్రోగ్రెస్ ఉంటే మీకు చెప్తాం. ऊपर सेफ के पास लगा हुआ है तो उसको भी हम जो एम्प्टी कार्ट्रिज वो सब मिले हैं तो उसके ऊपर जानकारी हम जो भी है आगे की कार्रवाई अंदर जाके सीक्रेट लॉक ओपन करा था। नहीं कोशिश तो किए हैं, उसको नहीं मिला कीस वगैरह। सतीश कुमार को सबको डराने के लिए किए। सर अभी स्टाफ कितने लोग थे अंदर उस वक्त में और कितने बजे ये शॉप खुला? 20-25 आसपास के लोग थे। हाँ। कितने बजे शॉप ऐसे खुलता है अमूमन और कितने बजे की घटना है? नहीं घटना हुआ 10:30 के आसपास में, तो खुलता है अराउंड 10-15 को ओपन करके वो सब ब्रीफिंग में है जो करना है आज का, जो वो ब्रीफिंग के टाइम पे वो एंट्री हुआ है. లేదు వాళ్ళకంతా ఇంకా నాట్ క్లారిటీ. ఓల్డ్ అఫెండర్స్ ఏనా సార్? అదే